హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి వెహికల్ ఉందండి, అమ్మకానికి వచ్చింది. టొయోటా ఇన్నోవా క్రిస్టా. ఇది 2.4 జీ వర్షన్, అంటే బేసిక్ మోడల్ ఉంది. దీనికి ఒకటి మాత్రం చేంజ్ అయింది, అది కూడా మీకు చెప్తూ ఉంటాను. ఒకసారి సందర్భం వచ్చినప్పుడు నేను కూడా చూపిస్తా. ఇది ప్రజెంట్ అయితే సెకండ్ ఓనర్ మీద ఉంది, ఓకేనా. ఇది మోడల్ వచ్చేసి 2020 ఉంది. ఒరిజినల్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. దీనికి ఇన్సూరెన్స్ మొత్తం ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది, ఓకేనా. మీకు ఒకసారి బేసిక్ పాయింట్ లాంటివి చూపిస్తా, మీరు ఒకసారి చూడండి. ఒకసారి మీకు ఒకవేళ వెహికల్ నచ్చినట్టయితే నాకు ఒకసారి కాల్ చేయండి సార్. నేను మీకు అందుబాటులో ఉంటాను, కాల్ ఎప్పుడు లిఫ్ట్ చేస్తుంటాను నేను. ఇదే నేను చెప్పిన వెహికల్ అది, ఓకేనా. మీరు ఒకసారి చూసుకోండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తేనే కాల్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ మాత్రమే సార్. అట్లా చూసి వెళ్ళిపోకండి, నలుగురు షేర్ చేయండి. దానివల్ల నేను నేర్పించుకుని అని చెప్పేసి నేను ప్రత్యేకించి కార్లు పెడుతున్నాను. అంటే ఒరిజినల్ ఉన్న కార్లు మాత్రం పెడతాను నేను. అది మీరు కొంచెం గమనించి కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి, ఓకే అండి. మనం చెప్పిన వెహికల్ వచ్చేసి టొయోటా ఇన్నోవా క్రిస్టా ఉంది, ఒకసారి చూసుకోవచ్చు. మీకు బయట నుంచి మొత్తం చూపిస్తాను. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్. ఇందులో ఒకటి చేంజ్ అని చెప్పినా కదా, అది మీకు అది కూడా చూపిస్తుంటాను. ఇటు సైడ్ ఏం లేదు, చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తా చూడండి. వెనుక డిక్కీ దగ్గర చూసుకోవచ్చండి, ఇక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, మీకు చూసుకోవచ్చు. 2.4 జీ వర్షన్, అంటే బేసిక్ మోడల్ అంటే ఇన్నోవా క్రిస్టా. మీకు ఇది కూడా ఎట్లుందో నేను కూడా టోటల్ డీటెయిల్స్ మీకు చెప్తుంటాను, చూసుకోవచ్చు. ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. డ్యామేజ్ అంటే చిన్నగా ఉంది ఒకటి, అది కూడా మీకు డైరెక్ట్ చూపిస్తుంటా, చూడండి ఒకసారి, ఓకేనా. సరే లేట్ చేయకుండా మీకు ఒకసారి ఇంటీరియల్ ఎట్లా ఉంది మీకు అది కూడా పిన్ టు పిన్ చూసుకోవచ్చు. సరే ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోండి సార్. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఓకేనా. సీట్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. మీకు చూస్తా, డాష్ బోర్డ్ చూపిస్తాండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు అట్లచ్చి కూడా చూపిస్తాను. ఇది కీ సిస్టమ్ అండి, పుష్ బటన్ కాదు ఇది, ఓకేనా. రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. రూఫ్ మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, డ్యామేజ్ ఏం లేదు. సీట్స్ కూడా ఓకే ఉన్నాయి. నేను ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే కూడా ఖచ్చితంగా చెప్తా, చూపిస్తా. సరే ఫస్ట్ అయితే ఒకసారి డోర్ చెక్ చేసుకోండి. డోర్ చూసుకున్న మాత్రం నీట్గా ఉన్నాయి. పికప్ కూడా చాలా బాగుంది, ఆల్రెడీ నేను డ్రైవ్ చేసి చూసిన. ఇది డీజిల్ వర్షన్ సార్, చూసుకోవచ్చు. సరే ఇటు సైడ్ చూద్దాం ఒకసారి. ఇటు సైడ్ చూసుకున్నా కానీ చాలా బాగుంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. నేను ఎక్కువ చేంజ్ చెప్పినా కదా, ఆ చేంజ్ అనేది కూడా ఖచ్చితంగా చెప్తుంటాను. ఎందుకంటే మీరు కొంచెం సపోర్ట్ చేస్తలేరు సార్. సపోర్ట్ చేయకపోవడం వల్ల కొంచెం చెప్పాలన్నా నాకు మాటలు వస్తలేవు అన్నట్టు, అది ప్రాబ్లం ఒకటే. అంతేనా. సరే లేట్ చేయకుండా చూస్తా. మీరంతా సపోర్ట్ చేస్తే నేను కూడా చూస్తుంటాను, ఓకే. ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, చూసుకోవచ్చు. డ్యామేజ్ అంటే చిన్నగా ఉన్నాయి, ఈ సీట్లు మాత్రం ఉన్నాయి అంతే. స్క్రాచెస్ అంటే అక్కడక్కడ మాత్రం ఉన్నాయి, ఓకే. ఇది కూడా సీట్స్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అని చూపించిన కదా సార్. సరే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు, ఎక్కడ స్టీరింగ్ దగ్గర చూసుకోవచ్చు. మీకు రీడింగ్ కూడా చూపిస్తుంటాను. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నారు, ప్రాబ్లం ఏమి లేదు. షోరూమ్ ట్రాక్ ఉంటే బెటర్ కదా సార్. ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోండి సార్, దానికి మనకు సంబంధం ఉండదు. అలా కమిషన్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు, ఓకేనా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. ఇక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. బ్యాక్ సైడ్ సీట్లు సహా మొత్తం చూపిస్తున్నాయి, కింద మ్యాటింగ్. ఇది 7 సీటర్ వెహికల్ అండి ఇది, ఓకేనా. సరే మీకు డోర్స్ విషయానికి వస్తే మాత్రం డోర్స్ చూపిస్తుండండి. ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. అంటే డ్యామేజ్ అంటే సార్ ఇట్లా సైడ్కి ఉంటాయి కదా, అట్లా చెప్తాను. డ్యామేజ్ అంటే ఏది రీప్లేస్ కాలేదు ఇందులో, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది డోర్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్స్, ఢిల్లీ వెహికల్స్ కాదు. మీకు ఇప్పుడు అసలు విషయం చెప్తా చూడండి ఒకసారి, ఓకేనా. ఇక్కడ కూడా చూసుకోవచ్చు సార్. అంటే డ్యామేజ్ అయిందా అని చెప్పి మీకు కొంచెం ఐడియా కోసం అని చెప్తున్నాను నేను. దీనికి డిక్కీ ఒకటి మాత్రం రీప్లేస్ అయింది సార్, ఓనర్ చెప్పి. నాకు కూడా కొంతమంది ఒరిజినల్ చెప్తారు, కొంతమంది చెప్పారు, అదొకటి మైనస్ ఉంది, చూసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు స్టెఫ్నీ కూడా చూపిస్తా చూడండి. స్టెఫిన్ వచ్చేసి మాత్రం ఒక 70-80% వరకు ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇక కొంచెం బంపర్ సైడ్ మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, పెద్దగా ఏం లేదు. యాక్సిడెంట్ అయితే ఎక్కడ కాలేదు సార్. ఇది మీకు చూపిస్తున్నా, చెప్తున్నా. చిన్న చిన్న టచ్అప్ మాత్రమైనా ఇవి. మీకు ఏదైతే చెక్ చేసుకుని వెనక సైడ్ మొత్తం చెప్తున్నా నేను. దీనికి డిక్కీ ఒక్కటే రీప్లేస్ అయింది. మీరు అవసరం అనుకుంటే మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు, ఓకే. మీకు ముందు నుంచి చూపిస్తుండండి.
బానెట్ మాత్రం ఏది మాత్రం చేంజ్ కాలేదు సార్, ఇది బానెట్ మాత్రం ఓకే ఉంది, టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ వచ్చేసి. ఓకేనా, మీకు చెప్పిన ఇందాక ఒకటి రిప్లేస్ అయింది, అది మాత్రం ఒక రిప్లేస్ అయింది. దీనికి ఆపరణ పిల్లర్లు ఏది కానీ కరెక్ట్ ఉన్నా సార్, ఇందులో ఏవి డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. షో పెట్టి చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ఓకేనా, ఇది మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అవసరం అనుకుంటే షోరూమ్లో చెక్ చేయించుకుంటే ప్రాబ్లం లేదు, అది మాత్రం గ్యారెంటీ చెప్తాను నేను. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనే ముందు ఒకటి రెండు సార్ చూసి తీసుకొని సార్ నేను అది కూడా చెప్తాను నేను. ఓకేనా, హెడ్ లైట్ చూసుకున్నా ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. ఇక్కడ ఇండికేటర్ కూడా వర్క్ చేస్తున్నాయి, పర్ఫెక్ట్ ఉంది. ఇది 2.4 G వర్షన్, ఆల్రెడీ మీకు చెప్పాను నేను. మోడల్ 2020 ఉంది. ఇది కూడా సేమ్ అంతే సార్, చూసుకోవచ్చు. మీకు మిర్రర్ సైడ్ కూడా ఇండికేటర్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, చూసుకోవచ్చు. మీకు బయట నుంచి మాత్రం ప్రాబ్లం ఏం లేదు. సార్ దీని ప్రైస్ చేసి 18,50,000 చెప్తున్నాడు ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది 1850. ఓకే, వెనక సైడ్ మాత్రం ఇది ఒకటే మాత్రం కొంచెం బ్రేక్ అయింది, తప్ప ఏం లేదు. ఇది కూడా వర్క్ చేస్తుంది, చూసుకోవచ్చు. ఇది 2.4 G వర్షన్ ఇన్నోవా క్రిస్టా. ఓకే, ఇది కూడా వర్క్ చేస్తుంది, మీకు అది కూడా గమనించుకోవచ్చు. ఇది మాత్రం ఏం డ్యామేజ్ ఏం లేదు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మీకు రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ కూడా చూపిస్తూ చూడండి సార్, చూసుకోవచ్చండి. రీడింగ్ వచ్చేసి 1,32,000 ఉంది సార్. ఇది ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాడు. మీరు ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఒకవేళ చెక్కించుకోండి, దానికి ఫుల్ గ్యారెంటీ నేను ఇస్తాను నేను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు బీడింగ్ కూడా చూపించాడు, ఎందుకంటే మీకు వెనక డిక్కి చేంజ్ అంటే మీకు కూడా కొంచెం డౌట్ వస్తాయి కదా, యాక్సిడెంట్ అయింది కావచ్చు అంటే మీరు ఫీల్ అవుతారు కదా, మీకు అది కూడా ఇక్కడ క్లియర్ చేస్తా చూడండి. ఎటు సైడ్ వెళ్ళినా కానీ మీరు ఈ పిల్లర్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అంటే మీ ఐడియా కోసం చెప్తున్నాను నేను, అంతకు మించి ఏం లేదు. కొంచెం వీడియో చివరి చూడండి సార్, మీకు కూడా ఒక కరెక్ట్ అయిన ఐడెంటిఫై ఉంటుంది. నేను చెప్పే వెహికల్ గురించి అదే చెప్తున్నాను, ప్రతిసారి ప్రతి వెహికల్ గురించి నేను అదే చెప్తుంటాను నేను. ప్రాబ్లం ఏం లేదు, మీరు ఇది కొంచెం గమనించుకుంటే ఏంటంటే మీకు కొంచెం ఐడియా కోసం. ఓకే అండి, నెక్స్ట్ ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. డ్యామేజ్ అంటే మాడిఫై చేసిన వెహికల్స్ కొంచెం డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంటుంది. ఈ గ్లాస్ వచ్చేసి బీజే ఉంది, ముంగది మాత్రం సిబి ఉంది. ఓకేనా, నేను చూపిస్తాను అది కూడా మీకు. డిక్కీది మాత్రం సిబి ఉంటుంది సార్. ఓకేనా, ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంది. మీకు పిన్ టు పిన్ చెప్పాలని నా ఉద్దేశం అండి. చూసుకోవచ్చండి, ఇక్కడ ముంగది మాత్రం ఇక్కడ సిఏ ఉంది గ్లాస్ వచ్చేసి, మిగతా మొత్తం ఇక్కడ బీ సిరీస్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. బీ సిరీస్ ఉంది ఇక్కడ బీజే. ఇది కూడా సేమ్ బీజే ఉంది, మీకు కనిపిస్తుందో లేదో నేను చూపిస్తున్నాను. ఇది సిబి ఉంది, చూసుకోవచ్చు. మరి నాకు చెప్పిన మాట మీకు చెప్తున్నా, చిన్న చిన్న టచ్ అప్ అంటే మీకు తెలుస్తా, చూసుకోవచ్చు. కొంచెం గమనిస్తే మీకు ఐడియా ఉంటుంది. మీకు ఇంత డెప్త్కి చెప్తున్నా కానీ స్కిప్ చేస్తున్నారు, ఇక దానికి మించి నేనైతే ఏం చేయలేను. ఇది కూడా చూసుకున్నా సిఏ ఉంది, ఇది కూడా చూసుకున్నా కానీ సిఏ ఉంది, సేమ్ ఉంది. ఓకే సరే, ముంగటి దానికి చూసుకుంటే మాత్రం టైర్స్ వచ్చేసి 90% ఉంటాయి సార్. 90% కంటే ఎక్కువనే కాబట్టి మీకు చెప్తున్నాను నేను. అలెవెల్స్ చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా మీరు ఫుల్ గ్యారెంటీతో చెప్తున్నాను నేను. టైర్స్ మాత్రం బాగున్నాయి, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎక్కడికి చూసినా సేమ్ వెహికల్ ఇంతే కనిపిస్తుంది, మీరు అక్కడ చూసినా సేమ్ అంతే ఉంటుంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్, అంతే ఉంది. మీకు ఏదున్నా డైరెక్ట్ చెప్తుంది సార్. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, రీడింగ్ మాత్రం అలా చూపించింది కదా, 1,00,000 చేంజ్ సార్, 1,30,000 వరకు ఉంది ఇది. అయితే సార్ కొందరికి డౌట్ ఉంటుంది కదా, దీనికి యాడ్బ్లూ అనేది సార్ ఇక్కడ పోయాల్సి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. యాడ్బ్లూ ఉంటుంది దీనికి కూడా, 2020 తర్వాత వచ్చిన యాడ్బ్లూ మాత్రం ఉన్నాయి ఇవి. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి టొయోటా ఇన్నోవా క్రిస్టా ఉంది, 2.4 ఇది జీ ఇది వర్షన్ ఇది. ఓకేనా, వెహికల్ వచ్చేసి మోడల్ 2020 ఉంది. దీనికి డిక్కీ ఒకటి మాత్రం చేంజ్ అయింది, అది కూడా చెప్పాను, చూపించాను నేను కూడా, ప్రాబ్లం ఏం లేదు. మీరు వెహికల్ ఇక్కడికి చూసుకున్నా సేమ్ అంతే ఉంటుంది, లేదంటే వీడియో చూసినా సేమ్ అంతే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండేది సార్. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు, చెక్ చేయించుకున్న తర్వాతనే మీరు మాట్లాడండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, టైం పాస్ కాల్స్ మాత్రం ఒకటి చేయకండి. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ మాత్రం వాల్యూ ఉంది సార్, షోరూమ్ ట్రాక్ ఉంది ఆల్రెడీ చెప్పింది. టైర్స్ కూడా 90% అబవ్ ఉన్నాయి, కానీ చెప్తే నేను 90% చెప్పాను నేను. సార్ దీని ప్రైస్ చేసి 18,50,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మన వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక్కసారి కొంచెం ఒక లైక్ మాత్రం వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 4 షేర్ చేయండి సార్. దానివల్ల నేనేంటో నిరూపించుకుంటా. నేను అందుకు చాలా కష్టపడి చేస్తున్నాను, అంటే ఎవరి కోసం కష్టపడుతున్నారో అనుకోవచ్చు మీరు, అట్లని కాదు. మంచి ఆలోచించే వాళ్ళకైతే మీకు మంచిగా తెలిసిపోతుంది, నేను చెప్తున్న ఉదాహరణ అది. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.